We are going to discuss some important bits related with this modern India, ancient, medieval. Okay, very important for your examination. You have to go through. Okay, definitely. So if you go through these bits, definitely you are going to get 1-2 bits for your examination. So it is only for this, but you have to go through videos. All videos are uploaded. High quality videos are there. You can go through them. Okay. సో అంటే మరి హై క్వాలిటీ వీడియోస్ ఉన్నాయి. సో మోడర్న్ ఇండియా, ఏన్షియంట్, మెడివల్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. మీరు గాన చూసినట్లయితే నీ హిస్టరీలో ఒక బిట్ కూడా దాదాపుగా మిస్ అవ్వదు. యు ఆర్ గోయింగ్ టు ఆన్సర్ ఆల్ ద బిట్స్. అంటే ఇక్కడ మరి బేసిక్స్ నుంచి నీ ఎగ్జామినేషన్ పర్పస్ వరకు అన్నీ కూడా చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో యూ హ్యావ్ టు గో త్రూ వెల్. సో రైట్, దెన్ వీ కెన్ హ్యావ్ డిస్కషన్ ఆన్ దిస్ బిట్స్. మరి చూడు, ఒక పక్క ఏమో ఇంగ్లీష్ ఉంది, ఒక పక్క తెలుగు ఉంది, నీకు ఇబ్బంది లేకుండా. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్, రైట్? సో దెన్ యూ సీ. సో దిస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అన్నాం. వన్ ఈజ్ హరప్పా, వన్ ఈజ్ మొహంజదారో, వన్ ఈజ్ కాళీబంగన్, వన్ ఈజ్ లోథల్. ఇవి సైడ్స్ ఇచ్చారు. మరి ఇటు సైడ్ ఏమో ఏనుగు దంతాలు, దున్నినటువంటి భూమి, స్నానవాటిక, 2 వరుసల ధాన్యాగారాలు, ఎలిఫెంటస్, ప్లోడ్ ఫీల్డ్, గ్రేట్ బాత్, 2 lines of granaries. ఇవి ఇచ్చినటువంటి ఆన్సర్స్. మరి ఇక్కడ మరి చూసినట్లయితే మనకు హరప్పా అని చెప్పేసి అన్నాం. హరప్పా, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్స్. యు నో వెల్. హరప్పా అనేది ఎప్పుడు బయలుపడింది? 1921. In the year 1921 only, excavations have been conducted to Harappa under Dayaram Sahni. Dayaram Sahni ఆధ్వర్యంలో సో మరి బయలుపడినటువంటి పట్టణం హరప్పా అని చెప్పేసి అన్నాం. హరప్పాలో మరి 2 వరుసల ధాన్యాగారాలు లభ్యమయ్యాయి. 2 lines of granaries found there in హరప్పా. హరప్పాలో మరి ఏంటి అన్నట్లయితే యు సీ దట్ 2 lines of granaries. సో వన్ ఈజ్ హరప్పా అని చెప్పేసి అన్నాం. ఈ హరప్పాలో మరి చూసినట్లయితే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్స్ అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సైట్ యు నో వెల్. సో మరి హరప్పాలో ఏం బయలుపడ్డాయని అంటున్నాం. సో దిస్ ఇన్ ద హరప్పా. So here what happened in the sense, 2 lines of granaries they were found. 2 lines of granaries. One is this Harappa. హరప్పాలో ఏం బయలుపడ్డాయి? 2 lines of granaries అని అంటున్నాం. 2 lines of granaries. గ్రానరీస్ బయలుపడినట్లుగా తెలుస్తుంది. 2 lines of granaries. మరి హరప్పాలో 2 lines of granaries అంటే A4 అని అంటున్నాం. A4 దట్ ఈస్ 1. కానీ A4 అనేది 4కి ఉంది. సో A4 అనేది 1కు ఉంది, అదే రకంగా 2కు ఉంది, 4 కూడా A4 ఉంది. అందువల్ల ప్రతి అంశాన్ని కూడా నువ్వు చూడాలి. యూ హ్యావ్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ. సో దిస్ ఆప్షన్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ మొహంజదారో. ఇక్కడ 2 lines of granaries అంటే పండించినటువంటి ధాన్యాలను నిల్వ ఉంచేవాళ్ళు. సర్ప్లస్ ఫుడ్ గ్రైన్స్ ఫర్ ప్రొడ్యూస్డ్ బై దెమ్. ఓకే, తక్కువగా కాకుండా ఎక్కువ పండించారు. మరి పండించినటువంటి ధాన్యాలను నిల్వ ఉంచడానికి ధాన్యాగారాలు ఏర్పాటు చేశారు. టుడే వీ హ్యావ్ సో FCI గోడౌన్స్ ఆర్ దేర్, కోల్డ్ స్టోరేజెస్ ఆర్ దేర్, మెనీ మెథడ్స్ ఆర్ దేర్. నిల్వ ఉంచడానికి చాలా అనువైనటువంటివన్నీ ఉన్నాయి ఈరోజు. బట్ డ్యూరింగ్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ దే స్టోర్డ్ ఆల్ ద ఫుడ్ గ్రైన్స్. 2 lines of granaries, 2 వరుసల ధాన్యాగారాలు. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ? హరప్పాలో బయలుపడింది అన్న 2 వరుసలు. ఒక్కొక్క వరుసలో 6 గుంతలు ఏర్పాటు చేశారు. మట్టి కలవకుండా టార్టార్తో పేస్ట్ చేస్తారు దాన్ని. ఇదంతా జాగ్రత్తలు తీసుకొని ఇవి ఏర్పాటు చేశారు. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. హరప్పాలో ఏం బయలుపడ్డాయి? 2 వరుసల ధాన్యాగారాలు అని అంటున్నాం. దెన్ మొహంజదారో అని చెప్పేసి అని అన్నాం. మొహంజదారో స్నానవాటిక బయలుపడింది. దాట్ యు నో వెల్. మొహంజోదారోలో మరి చూస్తే స్నానవాటిక అని అన్నాం. దిస్ మొహెంజోదారో. మొహెంజోదారో అని అంటున్నాం. స్నానవాటిక బయలుపడింది. గ్రేట్ బాత్ అని అన్నాం. చూడు, గ్రేట్ బాత్. ఈ గ్రేట్ బాత్ అనేది ఎక్కడ బయలుపడింది అంటే మొహంజోదారోలో బయలుపడినట్లుగా తెలుస్తుంది. మెజర్మెంట్స్ ఎలా ఉంది గ్రేట్ బాత్కు? 11.88, 7.01, 2.43 మీటర్స్. దీని యొక్క మెజర్మెంట్స్ చూసినట్టయితే 11.88 మీటర్స్ లెంగ్త్ ఉంది, అదే రకంగా 7.01 మీటర్స్ విడ్త్ ఉంది, అండ్ 2.43 మీటర్స్ డెప్త్ ఉంది. ఇలా మరి ఉన్నట్లుగా తెలుస్తుంది.
That's the important point you have to remember. 11.88 meters, 7.01 meters and 2.43 meters అని చెప్పేసి అని అంటున్నాం. సో మరి గ్రేట్ బాత్ స్నానం వాటికి ఎక్కడ బయలుపడింది? ఇది మరి మొహంజదారోలో బయలుపడింది. మొహంజదారో అనగా మృతుల దిబ్బ అని అన్నాం. మృతుల దిబ్బ అని చెప్పేసి పేరున్నట్లుగా తెలుస్తుంది. బాల్ మొహంజదారో త్రవ్వకాలు 1922లో జరిగాయి. ఆర్డి బెనర్జీ ఆధ్వర్యంలో ఉన్నాం. అలా మొహంజదారో. మూడవది మరి చూస్తే రెండవ దానికి మొహంజదారోకి 3 ఆన్సర్ అని అన్నాం. మరి 3 రెండో దానిలోకి ఉంది. మళ్ళీ అగైన్ 3 అనే ఆన్సర్. మరి ఇక్కడ చూస్తే రెండో దానిలోకి 3 ఆన్సర్ ఉంది. దాట్ యూ హ్యావ్ టు వెదర్ ఇట్ ఈస్ 1 ఈస్ కరెక్ట్ 2 ఈస్ కరెక్ట్ అనేది మూడవ దాన్ని చూస్తే కన్నా సో అర్థమవుతుంది. కాళీ బంగన్ అని అన్నాం. కాళీ బంగన్ అనేది మరి దున్నినటువంటి భూమి అని అన్నాం. ఓకే, గుర్తుందా? సో దున్నిన భూమి అనేది మరి ఇక్కడ C2 కరెక్ట్ ఆన్సర్. కాళీ బంగన్ అనేది ఎక్కడ అంటే సాగు చేసిన భూమి అని అన్నాం. ప్లోడ్ ల్యాండ్. నాగలి చాలు, నాగలి చాలు అని అంటాం. దున్నిన భూమి లేదా నాగలి చాలు అన్నాం. ఎక్కడ బయలుపడింది? సో దిస్ ప్లోడ్ ల్యాండ్ దట్ వాస్ ఫౌండ్ దేర్ ఇన్ సో దిస్ వన్ ఓన్లీ. They have to remember Kali Bangan. After that, the last one, Lothal. In Lothal, so there is elephant tusks were found. Elephant tusk. ఏనుగు దంతాలు ఎక్కడ బయలుపడ్డాయంటే లోథల్లో బయలుపడ్డాయి. ఏనుగు దంతాలు అని చెప్పేసి అంటున్నాం. ఎలిఫెంట్ టస్క్. సో ఎలిఫెంట్ ఈజ్ నోన్ టు దెమ్. ఆల్మోస్ట్ ఆల్ ద అనిమల్స్ దే ఆర్ నోన్ టు దెమ్ ఎక్సెప్ట్ జిరాఫీ అండ్ అట్ ద సేమ్ టైమ్ లయన్. లయన్ అండ్ జిరాఫీ, దీస్ 2 animals are not known. గుర్తుపెట్టుకోవాలి, దట్స్ ఇంపార్టెంట్. Which animals are not known to Indus Valley people అని అంటాడు. Which animals are not known to Indus Valley people అంటే one is giraffe that is not known, at the same time lion is also not known to these people. ఇలా మరి చూసినట్లయితే this have to. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇది. this one is correct. హరప్పా. హరప్పా అనేది 2 lines of granaries అని చెప్పేసి అంటున్నాం. మొహంజదారో మరి చూస్తే గ్రేట్ బాత్ అని అన్నాం. కాళీ బంగన్ చూసినట్లయితే ప్లోడ్ ఫీల్డ్ అని అన్నాం. సో దెన్ లాస్ట్ వన్ లోథల్ ఎలిఫెంటస్, ఏనుగు దంతాలు. హ్యావ్ యు గాట్ ఐడియా? గుర్తుందా పెట్టి మరి ఎగ్జామినేషన్లో ఒకవేళ ఏనుగు దంతాలు కానీ వచ్చినట్లయితే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ వన్, రైట్? సో దట్స్ ఫస్ట్ వన్ వీ కెన్ సీ. సో నెక్స్ట్ వన్ మరి చూసినట్లయితే ఇఫ్ యు సీ ద సెకండ్ బిట్ ఇన్ దిస్ సెకండ్ వన్, ఈ క్రింది వాటిలో వేదకాలపు నాగరికతలో ఏది సరి అయినది? ఏది సరి అయినది? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సో ఆర్ కరెక్ట్ రిలేటెడ్ టు వేదిక్ సివిలైజేషన్? తొలివేద కాలంలో సభా సమితి అనే సభలు మాత్రమే ఉన్నాయి. మరి తొలివేద కాలంలో ఏమున్నాయి? తొలివేద కాలం అన్నాం, మలివేద కాలం అని అన్నాం. తొలివేద కాలం ఎప్పటి నుంచి? అర్లీ వేదిక్ అని అంటున్నాం దాన్ని. వీఆర్ కాలింగ్ దిస్ అర్లీ వేదిక్ అని అన్నారు. అర్లీ వేదిక్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది అర్లీ వేదిక్? దిస్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1500 BC and continued till 1000 BC. That is early Vedic. So again second one is later Vedic అని అంటున్నాం. Later Vedic period, this was started in the year 1000 BC and continued till 600 BC. That is a period of later Vedic. That you have to remember. మరి తొలివేద కాలంలో సభ, సమితి, విధాత, గణ అన్నీ ఉన్నాయి. సో ఈ క్రింది వాటిలో వేదకాలపు నాగరికతలో ఏది సరి అయినది అన్న. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్? In early Vedic society, Sabha Samiti only existed. Sabha Samiti, we are calling Sabha Samiti, they only existed like that, it was said. Thus, this one is wrong. Okay. Sabha represented by Brahmins, Vidhata represented by women, Gana represented by traders. So, these 3 are correct. అంటే ఈ 3 సరైనవి. ఇవి 2, 3, 4. మొదటిది మాత్రం రాంగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ అని అంటున్నాం. మొదటిది మాత్రం రాంగ్గా ఉంది. ఓకే. సో ఫస్ట్ వన్ మరి చూసినట్లయితే సో ఇది ఒక్కటి తప్పు ఉంది. ఎందుకంటే తొలివేద కాలంలో ఉన్నటువంటి అసెంబ్లీస్, పాపులర్ అసెంబ్లీస్ అని అన్నాం. వాటిని పాపులర్ అసెంబ్లీస్ అని చెప్పేసి అన్నాం. లేదా విలేజ్ అసెంబ్లీస్, గ్రామ సభలు అని అన్నాం. గ్రామ సభలు ఏమున్నాయి? సభ, సమితి, విధాత, గణ 4 ఉన్నాయి. మలివేద కాలం అయితే, ఒకవేళ మలివేద కాలం అయితే సభా సమితి మాత్రమే కొనసాగి సో ఈ విధాత గణ కనుమరుగయ్యాయి. సో దీస్ 2 assemblies disappeared in later Vedic. One is Vidhata and Gana. So 2 assemblies only continued in later Vedic period, that is one is Sabha and Samiti. That's why the first answer is wrong. ఇది మాత్రమే తప్పు, ఇంకా ఈ 3 కూడా కరెక్ట్. సో ఇందులో ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని అన్నట్లయితే 2, 3, 4 సరైనవి. 2, 3, 4 అనేటివి సరైనవి అని చెప్పేసి అంటున్నాం.
2, 3, 4 ఇవి సరి అయినవి. దీస్ 3 ఆర్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాం. గుర్తుందా? సో లైక్ దిస్ దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ యూ హావ్ టు రిమెంబర్ ఇన్ దిస్. ఇక చూసినట్లయితే ఐతరేయ బ్రాహ్మణ, కౌశీటకి బ్రాహ్మణ ఈ క్రింది వాటిలో ఏ వేదంలో కలవు? బ్రాహ్మణాలని అంటున్నాం. వేదాలను అధ్యయనం చేయడంలో ఉపకరించబడేవి బ్రాహ్మణాలని అన్నాం. మరి ఇటువంటి సందర్భంలో విచ్ ఐతరేయ బ్రాహ్మణ అండ్ కౌశీటకి బ్రాహ్మణ ఆర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్? Okay, whether it is in Rigveda, Yajurveda, Samaveda, Atharvana Veda. 4 Vedas are there, you know well. Veda is a word derived from Vid, Sanskrit word Vid. Vid means knowledge or to know. So here the question is Aitareya Brahmana, Kausitaki Brahmana. These two are in which Veda? Ye Vedamlo unnai ivi. So they are in Rigveda. Ye Vedamlo unnai? Rigvedamlo unnai. So that's one. So this in Rigveda, we can say in Rigveda only they are there. Okay. In Rigveda they are there like that it is said. Rigvedamlo ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవి ఏ వేదంలో? ఐతరేయ బ్రాహ్మణ, కౌశీటకి బ్రాహ్మణ they are in Rigveda. Have you got idea? So that's the correct answer. ఇక యజుర్వేదంలో చూసినట్లయితే ఏముంది? శతపథ బ్రాహ్మణ అనేది ఉంది. శతపథ బ్రాహ్మణ, శతపథ బ్రాహ్మణ that is there in this one. ఈ శతపథ బ్రాహ్మణ అనేది ఇందులో ఉంది. జైమినేయ బ్రాహ్మణ అనేది ఇందులో ఉంది. ఇన్ సామవేద we have జైమినేయ బ్రాహ్మణ అని అను. జైమినేయ బ్రాహ్మణ that is there in this. జైమినేయ బ్రాహ్మణ. అథర్వణ వేద గోపథ బ్రాహ్మణ, గోపథ బ్రాహ్మణ అని అన్నాం. గుర్తుందా? మరి గోపథ బ్రాహ్మణ అనేది ఎందులో ఉంది అంటే అథర్వణ వేదంలో ఉంది. ఇలా సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్. బట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇది. ఐతరేయ బ్రాహ్మణ, ఐతరేయ బ్రాహ్మణ, అదే రకంగా కౌశీటకి బ్రాహ్మణ ఇవి సో మరి ఏ దాంట్లో ఉన్నాయని అన్నప్పుడు దాట్ కమ్స్ ఇన్ ఋగ్వేద. దట్ ఇస్ ద ఓల్డెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథం ఇది అంటే ఋగ్వేదం. సో దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, హౌ మెనీ శ్లోకాస్ ఆర్ దేర్ ఇన్ దట్? 1028 slokas are there in Rigveda, you know well. 8 astakas and 10 mandalams are there in Rigveda, that also you have to remember, right? So then, you see one of the important bits here, match the following. Here it is related with Shad Darshanas. This bit is related with Shad Darshanas. Shad Darshanas are 6 philosophies. There are 6 philosophies that you have to remember. So, Nyaya philosophy, Sankhya, Yoga, Vaisheshika. Here, founders of the philosophies that was asked. ఈ ఫిలాసఫీస్, ఈ దర్శనాలను ప్రవేశపెట్టింది ఎవరో అని అది మనకున్నటువంటి క్వశ్చన్. సో దట్స్ వై యూ హ్యావ్ టు మ్యాచ్ దెమ్ కరెక్ట్లీ. ఖచ్చితంగా నువ్వు మ్యాచ్ చేయాలి. న్యాయ దర్శనం, న్యాయ దర్శనాన్ని గౌతమ, న్యాయ ఫిలాసఫీ దట్ ఈస్ బై గౌతమ అని అన్నాం. సంఖ్యా ఫిలాసఫీ బై కపిల, యోగా ఫిలాసఫీ బై పతాంజలి. Then Vaisheshika philosophy Kanadudu, only Ka, simple. Okay, Kanadudu ani annam. So like that, these are the correct answers. Mari deentlo correct edi anatlaithe Nyaya philosophy that was introduced by Gautama, 4 is correct. There is Sankhya philosophy by Kapila, 2 is correct. This one 2. So మరి ఇక్కడ వేరే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి టక్కని ఇదే ఆన్సర్ అని మనకు తెలుస్తుంది. యూ కెన్ ఫైండ్ ద ఆన్సర్. ఓకే, 3 అనేది చూసినట్లయితే ది సంఖ్యా ఫిలాసఫీ దట్ ఈస్ బై కపిల, యోగా ఫిలాసఫీ అని చెప్పేసి అన్నాం పతాంజలి, దిస్ ఈస్ 3 అని చెప్పేసి అన్నాం. ఓకే, సో దిస్ వన్ ఈజ్ 3 is the correct answer, like that we can say. One is Nyaya philosophy, second one is Sankhya philosophy, then Yoga philosophy, Vaisheshika philosophy, like that. These are all there like that it was said. Okay, so these are the philosophies. Nyaya philosophy we are calling. Nyaya philosophy introduced by this Gautama, Sankhya philosophy introduced by this Kapila, so then Yoga philosophy Patanjali, so after that Vaisheshika philosophy by Kanada. So like this, these are the correct answers you have to remember. Okay, examination point of view they are really important. Okay, you have to remember so all these correct answers. Nee kachithanga examination lo important bits anni kuda anduvalla jagrataga dini చూడగలిగితే okay you can get in the examination. Compulsory ga examination lo aithe neeku రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఒక వైపు ఏమో ఇంగ్లీష్ ఉంది, ఒక వైపు ఏమో తెలుగు ఉంది, అంటే నీకు ఇబ్బంది లేకుండా నువ్వు రెండు కూడా కంపేర్ చేసుకోవచ్చు. You can see 2. Okay, ఎందుకంటే suppose if you get doubt definitely you can. Okay, ila, so that's one of the important questions you have to remember. Next one,
ఈ క్రింది వారిలో ఎవరి కాలంలో గాంధార శిల్పకళ అత్యున్నత స్థాయికి చేరింది? హియర్ యూ హ్యావ్ టు రిమెంబర్, వన్ ఈజ్ గాంధార ఆర్ట్, వన్ ఈజ్ మథుర ఆర్ట్, వన్ ఈజ్ అమరావతి ఆర్ట్. ఇవన్నీ బౌద్ధ మతానికి సంబంధించినవే. అయితే మథుర ఆర్ట్ అనేది హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం మూడింటికి సంబంధం ఉంది. కానీ ఇక్కడ అడిగింది గాంధార శిల్పకళ ఎవరి కాలంలో అని చెప్పేసి అన్నాం. కనిష్కుని కాలంలో ఉన్నతంగా ఇది అభివృద్ధి చెందినట్లుగా తెలుస్తుంది. ఇన్ ద పీరియడ్ ఆఫ్ కనిష్క అని చెప్పేసి అన్నాం. సో దిస్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ కనిష్క ఓన్లీ దిస్ డెవలప్డ్. ఎవరి కాలంలో? ఈ గాంధార అనే ప్రాంతంలో ఇది అత్యున్నత స్థాయికి చేరడం వల్ల దీన్ని ఏమని అంటున్నామంటే గాంధార శిల్పకళ అని అన్నారు. ఇట్ రీచ్ టు హైయెస్ట్ లెవెల్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ కనిష్క. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ గాంధార ఆర్ట్ అని చెప్పేసి అంటున్నాం. గుర్తుందా? గాంధార శిల్పకళ గాంధారలో బయలుపడడం వల్ల, ఈ గాంధార ప్రాంతంలో అభివృద్ధి చెందడం వల్ల. గాంధార కమ్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, యు నో వెల్. ఓకే, ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పేసి అన్నాం. ఆ విధంగా మరి చూసినట్లయితే సో ఈ విధంగా ఇదంతా గాంధార శిల్పకళ అనేది అత్యున్నత స్థాయికి ఎవరి కాలంలో చేరింది? సో ఇట్ రీచ్ టు హైయెస్ట్ లెవెల్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ కనిష్క. కనిష్కుని కాలంలో ఇది ఉన్నత స్థాయికి చేరినట్లుగా తెలుస్తుంది. చంద్రగుప్త మౌర్య ఫాలోయర్ ఆఫ్ జైనిజం, అశోక ఫాలోయర్ ఆఫ్ బుద్ధిజం. ఓకే, బిందుసార అజీవకా సెక్ట్, సో వేరే ఉన్నాయి ఇక్కడ. అందువల్ల యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ వన్. కనిష్క అనేది, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్. కనిష్కుని కాలంలో సో ఇది అత్యున్నత స్థాయికి చేరినట్లుగా తెలుస్తుంది ఈ గాంధార శిల్పకళ అని అంటున్నాం. రైట్, దెన్ హూ వాజ్ ద రూలర్ హూ ఎస్టాబ్లిష్డ్ ద టౌన్? సో దేర్ ఇస్ Pataliputra. This Pataliputra town that was established by who? Pataliputra Nagara Nirmata evaru anna. Today this Pataliputra that is called Patna, you know well. Pataliputra today we are calling Patna. Pataliputra Nagara Nirmata evaru అని చెప్పేసి అన్నాం. That is Ajatashatru, you know well. దీన్ని మరి పటలీపుత్ర నగరాన్ని ఏర్పాటు చేసింది ఎవరన్నట్లయితే ఇట్ ఈస్ అజాతశత్రు. అజాతశత్రు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. దాట్ యు హావ్ టు రిమెంబర్. ఎవరు ఏర్పాటు చేసింది? అజాతశత్రు ఏర్పాటు చేయడం జరిగింది. రూలర్ హూ ఎస్టాబ్లిష్డ్ ద టౌన్ పాటలీపుత్ర అని చెప్పేసి అన్నాం. అజాతశత్రు ఎస్టాబ్లిష్డ్ సో దిస్ వన్. సో దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. అజాతశత్రు బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ? ఏ వంశానికి చెందినవాడు? హర్యంక. హి వాజ్ ద సన్ ఆఫ్ బింబిసార. ఇన్ ద పీరియడ్ ఆఫ్ అజాతశత్రు ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ ఆర్గనైజ్డ్. మొదటి బౌద్ధ సంగీతి ఎవరి కాలంలో అంటే అజాతశత్రు కాలంలో జరిగింది. దాట్ ఈస్ ఇన్ ద ఇయర్ 483 BC. ఎప్పుడు జరిగింది? 483లో జరిగింది. దాట్ ఈస్ ఇన్ ద ఇయర్ 483 BC. సో దట్ హ్యాపెన్ లైక్ దట్, యు నో బాల్. సో దెన్ ఈ క్రింది వాటిని జతపరచుము అని చెప్పేసి అన్నాం. వన్స్ అగైన్, సో ద క్వశ్చన్ ఈస్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో హియర్ యు సీ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్, second council, third council, fourth council, all these are asked. So once again in the examination you have to remember. So here name of the rulers are given. ఇక్కడ అధ్యక్షుల్ని ఇవ్వలేదు. బౌద్ధ సంగీతికి మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఎవరు, రెండవ దానికి అధ్యక్షుడు అలా అడగలేదు. దాన్ని ఏర్పాటు చేసిన రాజులు ఎవరు అని అడగడం జరిగింది. హూ ఆర్ ద రూలర్స్ హూ ఆర్గనైజ్డ్ దిస్ అని అడగడం అనేది జరిగింది. అందువల్ల దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యు సీ ద ఫస్ట్ కౌన్సిల్ దట్ వాస్ organized by Ajatashatru, second council Kalashoka, third council Ashoka, fourth one Kanishka. So ila unna ante A4 B3 C2 D1. This is correct answer. Okay, so this one is the correct answer అని చెప్పేసి అన్నా. that you have to remember. ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జాగ్రత్త గుర్తుండాలి. ఏ సంగీతిలో ఇది స్థవిరవాదులు మహాసాంఘికులుగా చెల్లిపోయింది? ఇన్ ద సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ దట్ వాస్ స్ప్లిట్ ఇంటూ 2 అని అన్నాం. అగైన్ ఇన్ ద ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్, నాలుగవ బౌద్ధ సంగీతిలో మహాయాన హీనయానగా చిలిపోయినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఇలా సో హియర్ మరి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ని జతపరచుము అని అన్నాం. సో వాట్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎవర్ ఆర్గనైజ్డ్, ఎప్పుడు జరిగాయి మరి అనేది నీకు ఐడియా ఉండాలి. సో ఫస్ట్ వన్ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 483 BC. సో ఫస్ట్ వన్ ఇన్ ద ఇయర్ 483 BC. 483 BCలో జరిగింది ఫస్ట్ వన్. సెకండ్ వన్ దట్స్ ఇన్ ద ఇయర్ 383 BCలో జరిగింది. 383 BC దట్ ఇస్ సెకండ్ వన్. థర్డ్ వన్ ఇన్ ద ఇయర్ 250 BCలో జరిగింది. సో ఫోర్త్ వన్ ఇన్ ద ఇయర్ 78 ADలో జరిగింది. ఇదొక్కటే ADలో జరిగింది. దిస్ వన్ ఓన్లీ టుక్ ప్లేస్ ఇన్ AD. ఇవి బాగా గుర్తుండాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇవి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. యూ హ్యావ్ టు రిమెంబర్. దెన్ వన్ మోర్ బెచ్.
దీన్ని కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడం జరిగింది. ఇక్కడ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్లో బుక్స్ అడగడం జరిగింది అండ్ ద ఆథర్స్ అడగడం జరిగింది. సో కౌటిల్య wrote the book. Okay, Kautilya, we are calling this. Kautilya wrote the book, you know well, Arthashastra, not Ardhashastra, Arthashastra. It is Arthashastra we are calling. So, okay, Arthashastra that was written by this Kautilya. Vishakadatta, Mudra Rakshasa. So then Megasthenes, Indica, then so Basudu, Swapna Vasavadatta. Basudu rasindi Swapna Vasavadatta అని చెప్పేసి అన్నాం. Kautilya wrote the book Arthashastra, that is A4, you know one, that is one. Vishakadatta wrote the book Mudra Rakshasa, 3. So there is B3, this is the answer. So then at the same time Megasthenes wrote the book Indica. Okay, B3, C1, D2. So the second one is the answer. So for this one, you know the answer రెండవది. Kautilya రాసిన పుస్తకం అర్థశాస్త్ర. You know well, Arthashastra, that is not economics. Arthashastra is not economics. It's a book on state administration, statecraft, that you have to understand. And this was translated into English by Shama Shastri. Who translated this one? This Arthashastra that was translated into English by Shama Shastri. దీన్ని అనువదించింది ఎవరు అంటే Shama Shastri అని అంటున్నాం, right? So like that, that is one of the important bits you have to remember. గుర్తుందా? సో నెక్స్ట్ వన్ మరి చూస్తే ఈ క్రింది వాటిలో ఏ సంగీతిలో బౌద్ధ మతం హీనయాన మహాయాన మతాలుగా చీలిపోయింది? సో దిస్ ఇన్ విచ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ Buddhism that was split into two as one is Hinayana and one is Mahayana. ఎన్నవ సంగీతిలో? ఫోర్త్ కౌన్సిల్. ఇది 4వ సంగీతిలో జరిగినట్లుగా తెలుస్తుంది. హీనయాన మహాయానాలుగా ఎప్పుడు ఉన్నట్లయితే 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. You see in which of the following Buddhist councils Buddhism was split into two as Hinayana and Mahayana. That's one of the important bit, so that you have to remember. గుర్తుందా మరి? అదే 2వ కౌన్సిల్లో అయితే ఎలా చీలిపోయిందన్నాం? స్థవిరవాదులు మహాసాంఘికులుగా చీలిపోయింది. ఇక్కడ మరి చూస్తే 4వ సంగీతిలో in the 4th Buddhist council Buddhism was split into two as Hinayana and Mahayana. That's one of the important points you have to remember. ఇక చూస్తే అశోకుడు వేయించిన ఏ శాసనంలో కళింగ యుద్ధం గురించి పేర్కొంది? కళింగ యుద్ధం. ఓకే, కళింగ అని అంటున్నాం. కళింగ యుద్ధం గురించి పేర్కొనడం జరిగింది. బ్యాటిల్ ఆఫ్ కళింగ. సో కళింగ వార్ that took place in the year 261 BC, that you know well. It took place there at ధౌళి. ఎక్కడ జరిగింది? ధౌళి అనే ప్లేస్లో జరిగింది. ధౌళి కమ్స్ నియర్ భువనేశ్వర్. ధౌళి ఎక్కడుంది? భువనేశ్వర్కు దగ్గరగా ఉన్నటువంటి పట్టణం ధౌళి అని అన్నాం. ఈ ధౌళి వద్ద జరిగినటువంటిదే బ్యాటిల్ ఆఫ్ కళింగ, కళింగ వార్ అని అన్నాం. గుర్తుందా? సో మరి ఏ రాక్ ఎడిక్ట్ చెప్తుంది అంటే 13th రాక్ ఎడిక్ట్, 13వ రాతి శాసనం తెలియజేస్తుంది. 13th రాక్ ఎడిక్ట్ సెడ్ అబౌట్ దిస్ వన్. ఈ కళింగ యుద్ధం గురించి తెలియజేసినటువంటిది ఏది అంటే ఈ 13th రాక్ ఎడిక్ట్ అని అన్నాం. గాట్ ఐడియా? 14 రాతి శాసనాలు వేయించింది అశోకుడు. శిలా శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటాం. భారతదేశంలో మొదటగా శాసనాలు వేయించింది అశోకుడు. He was the first one in India to give inscriptions. Ashoka is the first ruler. He was a great ruler, we can say. గుర్తుందా? సో అలా మరి కళింగ యుద్ధం గురించి ఎన్నవ రాతి శాసనం అంటే 13వ రాతి శాసనం తెలియజేస్తుంది. 13th రాక్ ఎడిక్ట్ that took place అని చెప్పేసి అన్నాం. ఎక్కడ జరిగింది యుద్ధం? ధౌళి వద్ద జరిగింది. It took place there at ధౌళి. That is in the year 261 BC. ఇది ఎప్పుడు జరిగింది? 261 BC అని చెప్పేసి అన్నాం. నెక్స్ట్ వన్ యు సీ ఇన్ ద పీరియడ్ ఆఫ్ మౌర్య సివిల్ కోర్ట్ వాస్ కాల్డ్. ఇక్కడ ఒకటేమో సివిల్ అన్నాం, ఒకటేమో క్రిమినల్ అని అన్నాం. సివిల్ కోర్ట్ ఈస్ కాల్డ్ ధర్మస్థీయ. సివిల్ కోర్ట్ దట్ ఈస్ కాల్డ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ దిస్ మౌర్యాస్ పీరియడ్లో మరి ఏమని పిలిచాం? దీన్ని ధర్మస్థీయ అన్నాం. అదే రకంగా మరి చూసినట్లయితే క్రిమినల్ కోర్ట్ దట్ ఈస్ కాల్డ్ కంటక శోధన. వన్ ఈజ్ సివిల్ అండ్ వన్ ఈజ్ క్రిమినల్. సివిల్ కోర్ట్ ఈస్ కాల్డ్ ధర్మస్థీయ అండ్ క్రిమినల్ కోర్ట్ ఈస్ కాల్డ్ కంటక శోధన. ఇలా సో మరి దిస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ ఇన్ మౌర్యాస్ యు హావ్ టు రిమెంబర్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఈజ్ నాట్ రిటన్ బై కాళిదాస్? కాళిదాస్ చేత రాయబడనటువంటి గ్రంథం. రాయబడని గ్రంథం ఏది అంటే ఏం గ్రంథాలు రాశాడో తెలిస్తేనే ఏం రాయలేదో తెలుస్తుంది. అందువల్ల
you have to go through the books which are written by Kalidas. Not only Kalidas, whichever the poet it may be, you have to go through. ఖచ్చితంగా గుర్తుండాలి. సో ఇతడు మరి అభిజ్ఞాన శాకుంతలం రాశాడు, మాళవికాగ్నిమిత్రం. సో సింప్లీ యూ హ్యావ్ టు రైట్ మాళవికాగ్నిమిత్రం, రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, all these are written by this man, but Rajatarangini is not written. Okay, this was Rajatarangini, that was not written by Kalidas. So you know well, Kalidas, one of the important poets, lived in the court of Chandragupta II in the period of Guptas in Navaratnas. Among Navaratnas was first and foremost one you know well. He was called Indian Shakespeare. Kalidas is called out Indian Shakespeare. You see, Rajatarangini, that is not written by this one. Kalhana wrote the book Rajatarangini. It said about Kashmir rulers. ఇది ఎవరి గురించి తెలియజేసిందంటే కాశ్మీర్ రాజుల గురించి తెలియజేసినటువంటిది ఏదంటే రాజతరంగిణి అంటున్నాం. కాశ్మీర్ రాజుల గురించి తెలియజేసినటువంటిది ఏది అంటే రాజతరంగిణి అని చెప్పేసి అన్నాం. అలా సో దాట్ యూ హ్యావ్ టు దిస్ రాజతరంగిణి దట్ వాస్ బై కల్హణ అని అన్నాం. కల్హణ రోడ్ ద బుక్ రాజతరంగిణి. So I have to remember this one, Rajatarangini, that was written by this Kalhana. Suppose if it is Bilhana, Vikramanka Devacharitra. This one is Kalhana, that one is Bilhana. You have to remember, right? So next bit, if you see, Samudragupta was called Indian Napoleon. Okay, Indian Napoleon. So simply this LIA, that is sufficient. He was called Indian Napoleon by B.A. Smith. Who called this one as Indian Napoleon? సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని ఎవరు పిలిచారు? ఇతనికి కవిరాజు అని, అశ్వమేధ యోగిని, ఇండియన్ నెపోలియన్ అని, ఓకే, ఈ బిరుదులన్నీ ఉన్నాయి. మరి హీ వాస్ కాల్డ్ ఇండియన్ నెపోలియన్. సముద్రగుప్త ఇస్ కాల్డ్ హౌ ఇన్ ద సెన్స్ హీ ఇస్ కాల్డ్ ఇండియన్ నెపోలియన్ బై బిఏ స్మిత్. దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇతను ఇండియన్ నెపోలియన్ అని పిలిచింది ఎవరంటే బిఏ స్మిత్ అని అంటున్నాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ అది గుర్తుందా? మరి హ్యావ్ గాట్ ఐడియా? సో దే ఇస్ సో హీ వాస్ కాల్డ్ ఇండియన్ Napoleon అని అన్న V.A. Smith. Samudragupta's period started in the year Samudragupta అని అంటున్నాం. This Samudragupta came to power in the year 335 AD and continued till 380 AD. There is a period of Samudragupta. సముద్రగుప్తుని కాలం ఏది అంటే ఇది అని చెప్పేసి అన్నాం. He was called by different as these titles are right to this one. Next one you see. So here books are given at the same time. Who are the authors of the books that was asked? In mass of following, Charakudu, Charaka Samhita Rasadu, Shushrutudu, Shushruta Samhita Rasadu. So Aryabhatta, Aryabhattiyam, Brahmagupta, Brahmasputa Siddhantam. That's very easy for you. Okay, Aryabhatta is called, okay, he was astronomer. Aryabhatta was astronomer. Brahmagupta is called Indian Newton. Shushrutudu, Shushruta Samhita. మొదటి కంటి ఆపరేషన్ గురించి ఏ గ్రంథంలో చెప్పబడింది అన్నాడు. ద ఫస్ట్ బుక్ విచ్ సెడ్ అబౌట్ సో దిస్ ఐ ఆపరేషన్, cataract operation, that is from so this one only, Sushruta Samhita. Charaka lived in the court of Kanishka. Charaka Samhita, that is also a book on medical sciences. So all these are the books said about what in the sense medical sciences only. How these medical sciences developed or advanced, they were there in this, you have to remember. Have you got idea? ఇప్పుడు మరి దీనికి ఆన్సర్స్ అని కూడా నీకు తెలుసు. చరకుడు రాసింది చరక సంహిత A4 అని అన్నాం. సుశ్రుత సంహిత B3. సో దెన్ ఆర్యభట్ట, ఆర్యభట్టియం C2, దెన్ బ్రహ్మగుప్త, దట్స్ 1. సో దట్స్ కరెక్ట్ ఆన్సర్. హ్యావ్ గాట్ ఐడియా? సో దిస్ సో అలా మరి ఇవన్నీ కూడా సో రైట్ ఆన్సర్ అని చెప్పేసి అన్నాం. దట్స్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇఫ్ యు సీ ఈ క్రింది వారిలో హర్షవర్ధన్ న్యాస్తాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్. హుయాన్ సాంగ్ విజిటెడ్ ద కోర్ట్స్ ఆఫ్ హర్షవర్ధన. హూ ఇస్ ఎ చైనీస్ ట్రావెలర్ విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ సో దిస్ హర్షవర్ధన. హర్షవర్ధన వాజ్ ద లాస్ట్ గ్రేటెస్ట్ హిందూ రూలర్ హూ అడ్మినిస్టర్డ్ కంప్లీట్ నార్త్ ఇండియా. మొత్తం ఉత్తర భారతదేశాన్నంతని పరిపాలించినటువంటి చిట్ట చివరి గొప్ప చక్రవర్తి హర్షవర్ధన. సకల ఉత్తరాపథేశ. He got the title సకల ఉత్తరాపథేశ అనే బిరుదు కలిగిన వాడు సో దిస్ హర్షవర్ధన అని చెప్పేసి అన్నాం. అలా సో మరి ఏ ట్రావెలర్ వచ్చారు ఇతని ఆస్థానం? చైనీస్ ట్రావెలర్ హుయాన్ సాంగ్. హుయాన్ సాంగ్ wrote the book CUK, the book written by this traveler. So who visited the court in the sense? This Huen Song visited the court. She wrote the book CUK.
ఈ సియుకి అనే గ్రంథాన్ని రాశాడు. హుయన్ సాంగ్ రాసిన గ్రంథం ఏది అంటే సియుకి. సియుకి అనే గ్రంథాన్ని రాసినట్లుగా తెలుస్తుంది. ఈ సియుకి గ్రంథాన్ని ఇంగ్లీష్లో అనువదించినది. హూ ట్రాన్స్లేటెడ్ దిస్ వన్ ఇంటూ ఇంగ్లీష్? సియుకి వాస్ ట్రాన్స్లేటెడ్. It was translated into English by Walters. Translated into English. Translated into English. So by Walters. By Walters. You have to remember this one. Walters only translated this one. That you have to. గుర్తుందా? హర్షవర్ధన్ ఆస్థానాన్ని సందర్శించింది హుయన్ సాంగ్. Then, who was the Delhi Sultanate ruler who established Chehalgani? Chehalgani అంటే 40 మంది తురుష్క సర్దారుల కూటమికి చిహల్గని అని అన్నారు. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 40 టర్కిష్ నోబుల్ సర్దార్స్ ఆర్గనైజేషన్ దాట్స్ కాల్డ్ చిహల్గని దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇల్టుట్మిష్. హూ ఎస్టాబ్లిష్డ్ దిస్ వన్? దీన్ని ఏర్పాటు చేసింది వెదర్ హూ ఇస్ దిస్ వన్? ఇస్ కుతుబుద్దీన్ ఐబక్, బాబర్, ఇల్టుట్మిష్, రజియా సుల్తానా. సో ఇన్ దిస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇల్టుట్మిష్. ఎవరు ఏర్పాటు చేశారు దీన్ని అంటే ఇల్టుట్మిష్ ఏర్పాటు చేయడం జరిగింది. So this 40 Turkish Noble Sardars organization, 40 Turkish Noble Sardars organization అని చెప్పేసి అన్నాం. That's the right answer. Then among the following sentences which are correct related to Balban? Balban introduced the Nauroj festival. Nauroj is New Year's Day. Nauroj పండుగను ప్రవేశపెట్టింది బాల్బన్ అన్నాం. నౌరోజ్ అనేది పర్షియన్ ఫెస్టివల్, ఇది న్యూ ఇయర్స్ డే అని అంటున్నాం. నౌరోజ్ అంటే న్యూ ఇయర్స్ డే. దీన్ని ప్రవేశపెట్టింది మరి ఎవరన్నట్లయితే ఇట్ ఈస్ బాల్బన్. దట్స్ రైట్. ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ వర్ అబాలిష్డ్. ఇది కూడా కరెక్టే. చెహల్గని వాస్ అబాలిష్డ్. ఇది కూడా కరెక్టే. ఓకే. ఇంట్రడ్యూస్డ్ న్యూ కాయిన్స్ టంకాజిటాల్. ఇది తప్పు. మరి టంకాజిటాల్ను ప్రవేశపెట్టింది ఇల్టుట్మిష్. హూ ఇంట్రడ్యూస్డ్ న్యూ కాయిన్? సిల్వర్ కాయిన్ టంకా అండ్ కాపర్ కాయిన్ జిటాల్. ఈ రెండింటిని ప్రవేశపెట్టింది ఎవరంటే ఇల్టుట్మిష్. Who introduced Tanka and Jital? Tanka, Jital, they were introduced by this Iltutmish. Iltutmish ప్రవేశపెట్టిన నాణ్యాలు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇంకా 3 కూడా కరెక్టే. ఓకే. ఎవరికి సంబంధించి? బాల్బన్కు సంబంధించి సరి అయినవేవి అని అన్నాం. బాల్బన్కు సంబంధించి సరి అయినవి ఈ 3 కూడా సరి అయినవి. ఇంట్రడ్యూస్డ్ నౌరోజ్ ఫెస్టివల్, ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ మత్తు పానీయాలు రద్దు చేశాడు, చెహల్గని రద్దు చేశాడు. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పేసి అన్నాను. ఓకేనా? దెన్ అమాంగ్ ఢిల్లీ సుల్తానేట్ రూలర్స్, సో హూస్ ప్యాలెస్ వాస్ కాల్డ్ రెడ్ ప్యాలెస్? రెడ్ ప్యాలెస్ అని దేనికి పేరు? వన్స్ అగైన్ బాల్బన్ ఓన్లీ. మళ్ళీ బాల్బనే రెడ్ ప్యాలెస్ అని అన్నారు. ఓకే. దీనికి ఏమని పేరు? రెడ్ ప్యాలెస్. హూస్ ప్యాలెస్ ఈస్ కాల్డ్ రెడ్ ప్యాలెస్? దట్ ఈస్ బాల్బన్స్ ప్యాలెస్. That is called Red Palace అని అంటున్నాం. Among Delhi Sultanate rulers. So this Balban was the greatest ruler among the rulers of slave dynasty. ఈ స్లేవ్ డైనాసిటీ బానిస వంశంలో పరిపాలించినటువంటి రాజులలో గొప్పవాడుగా పేరుగాంచిన వాడు ఎవరంటే బాల్బాన్. ఓకే. బహావుద్దీన్ అసలు పేరు అని చెప్పేసి అన్నాం. నెక్స్ట్ వన్, టు లుక్ ఆఫ్టర్ మార్కెట్ రిఫార్మ్స్ అలావుద్దీన్ ఖిల్జీ ఇంట్రడ్యూస్ ద డిపార్ట్మెంట్ కాల్డ్. ఏ శాఖను ఏర్పాటు చేశాడు? ఎందుకంటే సైన్యానికి జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది అలావుద్దీన్ ఖిల్జీ. ప్రొవైడెడ్ సాలరీస్ టు ద సోల్జర్స్, డైరెక్ట్లీ salaries. Jagir system that existed previously, that Jagir system that was abolished and provided salaries to the soldiers. మరి అలా చేశాడు కాబట్టి మార్కెట్ సంస్కరణను ప్రవేశపెట్టాడు. మార్కెట్ రిఫార్మ్స్ అని అంటున్నాం. మరి మార్కెట్ సంస్కరణ ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో దీన్ని చూడడానికి ఏర్పాటు చేసింది షహనాయి మండి. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. షహనాయి మండి, దివానీ రియాసత్ రెండు ఏర్పాటు చేశాడు. ఇచ్చిన దాంట్లో మనకి ఏది అంటే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ షహనాయి మండి. దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అర్థమైందా? మార్కెట్ సంస్కరణలను చూడడానికి అలావుద్దీన్ ఖిల్జీ ఏర్పాటు చేసిన ప్రవేశపెట్టిన శాఖ ఏది అని అన్నాం. ప్రవేశపెట్టిన శాఖ ఏది అంటే షహనాయి మండి అనేది మరి ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది. దట్స్ ద కరెక్ట్ ఆన్సర్. హుమయూన్ నామా వాజ్ రిటన్ బై, అతని సోదరి గుల్బదన్ బేగం రాస్తుంది. హుమయూన్ నామాను ఎవరు రాశారు? అతని సోదరి. హుమయూన్ అంటే మరి చూసినట్లయితే అదృష్టవంతుడు అన్నాం, కానీ చాలా దురదృష్టవంతుడు. హుమయూన్ మీన్స్ వెరీ లక్కీ, బట్ హీ ఈస్ వెరీ అన్లక్కీ అని అన్నాం. ఓకే. హుమయూన్ నామా దట్ ఇస్ రిటన్ బై హూమ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ రిటన్ బై హిస్ సిస్టర్ గుల్బదన్ బేగం. లైక్ దాట్
సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ ఇన్ దాట్. సో గుల్బదన్ బేగం అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసాను. ఇవన్నీ కూడా మిగతావి రాంగ్ ఆన్సర్స్గా సో చూడవచ్చు. సో దెన్ అమాంగ్ మొఘల్ ఎంపరర్స్ హూ అబాలిష్డ్ ఫోర్సిబుల్ కన్వర్షన్స్ ఇంటూ స్లేవరీ. ఈ ఫోర్సిబుల్ కన్వర్షన్స్ అంటే బలవంతంగా బానిసలుగా మార్చే పద్ధతిని ఎవరు రద్దు చేశారు? సో బలవంతంగా బానిసలుగా మార్చే పద్ధతిని 1562లో, ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1562, సో దట్ వాస్ అబాలిష్డ్ బై అక్బర్. Forcible conversions into slavery, that was in the year 1562. 1562లో మరి అబాలిష్ చేసింది ఎవరంటే అక్బర్. అక్బర్స్ పీరియడ్ దట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ అక్బర్, he was emperor from 1556 and continued till 1605. 1556 నుంచి 1605 వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి బలవంతంగా బానిసలుగా మార్చే పద్ధతి రద్దు చేసింది ఎప్పుడంటే 1562. ఓకే, 1562లో దీన్ని రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. గుర్తుందా? సో అమాంగ్ మొఘల్ ఎంపరర్స్, ఈ మొఘల్ చక్రవర్తుల్లో ఈ బలవంతంగా బానిసలుగా మార్చే పద్ధతిని రద్దు చేసింది దట్ ఈస్ అక్బర్. గుర్తుందా? సో అక్బర్ ఓన్లీ అబాలిష్డ్ దిస్ వన్. హి వాస్ ద గ్రేటెస్ట్ రూలర్ అమాంగ్ ఆల్ ద రూలర్స్ ఆఫ్ మొఘల్స్. దెన్ హూస్ పీరియడ్ ద పెయింటింగ్స్ ఆఫ్ మొఘల్స్ రీచ్ టు హాల్మార్క్. ఎవరి కాలంలో మొఘల్ చిత్రకళ ఎవరి కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది? చిత్రకళ అంటున్నాం. వాస్తు శిల్పకళలు అయితే, సో వాస్తు శిల్పకళలు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రీచ్ టు హాల్మార్క్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ షాజహాన్. అలా కాకుండా ఇక్కడ మరి చిత్రకళ అని అంటున్నాం. దాట్స్ రీచ్ టు హాల్మార్క్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ జహాంగీర్. జహాంగీర్ కాలంలో ఇది అత్యున్నత స్థాయికి చేరడం అనేది ఇన్ ద పీరియడ్ ఆఫ్ జహాంగీర్ ఓన్లీ. హూస్ పీరియడ్ ఇట్ రీచ్ టు హాల్మార్క్? ఇట్ రీచ్ టు హాల్మార్క్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ దిస్ జహాంగీర్ అని చెప్పేసాను. హూస్ పీరియడ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ జహాంగీర్ ఓన్లీ. మరి అక్బర్ కాలంలో చిత్రకళ లేదా అంటే ఉంది, కానీ అత్యున్నత స్థాయికి చేరింది ఎవరి కాలంలో అంటే మరి జహాంగీర్ కాలంలో చేరినట్లుగా తెలుస్తుంది. దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ యూ హ్యావ్ టు. ఓకే, దెన్ మరి చూస్తే ఇన్ విచ్ ఇయర్ ఔరంగజేబ్ అటాక్డ్ గోల్కొండ? ఇట్స్ ఇన్ ద ఇయర్ 1687. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, యు నో వెల్. ఇన్ విచ్ ఇయర్? 1687. గోల్కొండను పరిపాలిస్తున్నటువంటి చిట్ట చివరి వాడు అబుల్ హసన్ తానిషా. ఈ అబుల్ హసన్ తానిషాను చివరికి బంధించి ఇతన్ని దౌలతాబాద్ కోటలో బంధించారు. హీ వాస్ టేకెన్ టు దౌలతాబాద్ ఫోర్ట్ and he was imprisoned there at Dawlatabad fort. He was sent to jail in the year 1687. He was dead in jail in the year 1700. 13 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి మరణించింది అబుల్ హసన్ తానిషా, చిట్ట చివరి ఓకే గోల్కొండ సుల్తాన్ అని చెప్పేసి అన్నాం. అంటే సో దిస్ కుతుబ్ షాహీస్, ఎవరు? కుతుబ్ షాహీస్లో చివరి వాడని చెప్పేసి అన్నాం. దాట్స్ ఇన్ విచ్ ఇయర్? In the year 1687 only Aurangzeb attacked Golconda. Which year? 1687. That's the correct answer. You have to know. ఓకే, ఏ సంవత్సరంలో దండయాత్ర చేశాడన్నట్లయితే 1687. మరి ఇక్కడ ఇతనికి అబుల్ హసన్ తానిషా 2 commanders, one of the commanders deceived. అతని 2 commandersలో one of the commanders deceived this Abul Hasan Tanisha. With that only at night hours Golconda gates were opened. గోల్కొండ ద్వారాలు ఓపెన్ చేసినట్లుగా తెలుస్తుంది అలా. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్. ఇక చూసినట్లయితే నెక్స్ట్ వన్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్. ఎవరెవరు ఎప్పుడు వచ్చారనేది ఇయర్స్ అడిగాడు. ఓకే, ఇక్కడ అడిగింది ఇయర్స్. సో యూ సీ ద ఇయర్స్. ద పోర్చుగీస్ పీపుల్, ద డచ్, ద బ్రిటిష్, ద డానిష్, వీళ్ళ గురించి అడగడం అనేది జరిగింది. మరి పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడు వచ్చింది? 1498. దే కేమ్ ఇన్ ద ఇయర్ 1498. సో 1B. ఓకే, you have to remember. The Dutch came in the year 1605. So this 2A, 1B, 2A, right? This is the correct answer. Then the British came in the year, so 1608లో రావడం జరిగింది. Danish in the year 1620. ఇలా సో మరి ఇయర్స్ ఎప్పుడెప్పుడు వచ్చారు వీళ్ళు? ఎంట్రీ ఆఫ్ యూరోపియన్స్ అని అంటున్నాం, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. వీళ్ళు ఎప్పుడెప్పుడు వచ్చారు? ఇన్ విచ్ ఇయర్ దే కేమ్ టు ఇండియా? మరి ఏ సంవత్సరాల్లో వీళ్ళు రావడం జరిగింది అన్నట్లయితే యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఇయర్స్. ద పోర్చుగీస్ కేమ్ ఇన్ ద ఇయర్ 1498, ద డచ్ కేమ్ ఇన్ ద ఇయర్ 1605, ద బ్రిటిష్ ఇన్ ద ఇయర్ 1608 అండ్ ద డానిష్ 1620. ఇలా వీళ్ళు వచ్చినట్లుగా తెలుస్తుంది. దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ ఇది, ఎందుకంటే ఎగ్జామినేషన్లో చాలాసార్లు దీన్ని అడగడం అనేది జరిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్
దట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరు ఎప్పుడు వచ్చారు అనేది. సో నీకు గుర్తుండాలి. సో దెన్ నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. మళ్ళీ కూడా ఈ కర్ణాటిక్ వార్స్, ఫస్ట్ కర్ణాటిక్ వార్, సెకండ్ కర్ణాటిక్ వార్, సో ఫస్ట్ మైసూర్ వార్, సెకండ్ మైసూర్ వార్, ఈ ట్రీటీస్ అడిగాడు చూడు ఇక్కడ. ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఏ సంధితో ముగిసింది? ట్రీటీ ఆఫ్ ఎక్స్లా చాపల్. ట్రీటీ ఆఫ్ ఎక్స్లా చాపల్ అంటే 1కు 1 కరెక్ట్ అవుతుంది. 1A అనేదే కరెక్ట్ అవుతుంది. ఈ రెండింటికి 1A ఉంది మరి. ఓకే. సెకండ్ కర్ణాటిక్ వార్ మరి చూసినట్లయితే ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి 2C. మరి 2C అంటే ఇది కరెక్ట్ అవుతుంది. 2C, 1A 2C. సో ఫస్ట్ మైసూర్ వార్ ట్రీటీ ఆఫ్ మద్రాస్ B అవుతుంది. ఓకే, 3B అవుతుంది. సో తర్వాత సెకండ్ మైసూర్ వార్ అని చెప్పేసి అన్నాం. సెకండ్ మైసూర్ వార్ ట్రీటీ ఆఫ్ మంగళూరు. సో ఇలా మరి ఇవన్నీ కూడా నీకు గుర్తుండాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్. సో B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఎక్స్లా చాపెల్ సంధి. రెండవ కర్ణాటక యుద్ధం పాండిచ్చేరి సంధి. మొదటి మైసూర్ యుద్ధం మద్రాసు సంధి. రెండవ మైసూర్ యుద్ధం మంగళూరు సంధి. ఇలా సో మరి ఆల్ దీస్ ఆర్ గివెన్ హియర్. ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. నువ్వు జాగ్రత్తగా చూడగలిగితే ఖచ్చితంగా ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రీటీస్ ఎగ్జామినేషన్లో ట్రీటీస్ కూడా అడుగుతాడు. లేదా ఈ క్రింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అందులో సరి కానిది ఏది లేదా సరి అయినది ఏది అలా అడుగుతాడు. సరి కానిది లేదా సరి అయినది అని అడిగినప్పుడు సో దాన్ యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. ఖచ్చితంగా అది గుర్తుండాలి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూస్తే, సో this who commented that 1857 revolt is హిందూ ముస్లిం కాన్స్పిరసీ అగైన్స్ట్ ద బ్రిటిష్. ఇది హిందువులు ముస్లింలు కలిసి చేసిన కుట్ర. 1857 సిపాయిల తిరుగుబాటు. వీళ్ళిద్దరూ కలిసి చేసిన కుట్ర అని అన్నది అవుట్రామ్ అండ్ టేలర్. ఎవరన్నది? అవుట్రామ్ అండ్ టేలర్. వీళ్ళు మరి పేర్కొన్న అవుట్రామ్ అండ్ టేలర్ కామెంటెడ్ దాట్ ఇట్ ఈస్ హిందూ ముస్లిం కాన్స్పిరసీ. హిందువులు ముస్లింలు కలిసి చేసినటువంటి కుట్ర ఇది. ఇద్దరు ఒకటిగా చేసిన కుట్ర అని అన్నది ఎవరంటే దిస్ అవుట్రామ్ అండ్ టైలర్. సర్ జాన్ సీలీ ఏమన్నాడంటే ఇట్ ఈస్ సెల్ఫిష్ మ్యూటినీ అని అన్నాడు. ఇది స్వార్థపూరిత బుద్ధితో జరిగింది కానీ దేశభక్తితో కాదు అని అన్నది ఎవరంటే సర్ జాన్ సీలీ. విడి సావర్కర్ ఏమో మొదటి స్వాతంత్ర్య సంగ్రామం అని పేర్కొన్నట్లుగా తెలుసు. ఇట్ వాస్ కాల్డ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ బై విడి సావర్కర్ అని చెప్పేసి అన్నాం. ఇట్ ఈస్ నైదర్ ఎ రివోల్ట్ నార్ ఎ రెవల్యూషన్ అన్నది ఆర్సిమల్. దీన్ని విప్లవం అని అనలేము, తిరుగుబాటు అని కూడా అనలేము అని అన్నది ఆర్సి మజుందార్. కానీ ఇక్కడ మరి ఇచ్చినటువంటి దీంట్లో మనకు దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవుట్రామ్ అండ్ టేలర్ అని చెప్పేసి అని అన్నాం. దట్స్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఇక చూసినట్లయితే దిస్ సతీ ప్రొహిబిషన్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ ద ఇయర్. ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1829. యు నో వెల్. సతీ ప్రొహిబిషన్ యాక్ట్, లార్డ్ విలియం బెంటింగ్. సతీ సహగమన నిషేధ చట్టం విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రాజా రామమోహన్ రాయ్. ఎవరి సహకారంతో, ఎవరి యొక్క ప్రోద్బలంతో సతీ సహగమన నిషేధ చట్టం చేయడం జరిగింది? ఇట్ ఈస్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రాజా రామమోహన్ రాయ్. At last, Sati Prohibition Act that was passed. Sati Prohibition Act అని అన్నాం. సతీ సహగమన నిషేధ చట్టం. In which year? That's in the year 1829. During that time, Lord William Bentinck was a Governor General. అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ విలియం బెంటింక్ అన్నాం. ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది కూడా లార్డ్ విలియం బెంటింక్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ లార్డ్ మెకాలే. గుర్తుందా? సో లైక్ దట్ హియర్ దట్స్ ఇన్ విచ్ ఇయర్ 1829 that you have to remember. 1829లో ఈ నిషేధ చట్టం, సతీ సహగమన నిషేధ చట్టం. సతీ, whenever husband dies, wife also used to die on the pyre of the husband, that is called sati. Sati is different from jauhar. Sati that is different from jauhar అని అంటున్నాం. జౌహార్లో అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని జౌహార్ అని, ఇక్కడేమో దీన్ని సతీ అని అన్నాం. అలా సో దట్స్ డిఫరెంట్. సతీ ఈజ్ డిఫరెంట్, జౌహార్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పేసి అంటున్నాం. మరి సతీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడు అంటే 1829. ఇట్ ఈస్ బై లార్డ్ విలియం బెంటింక్. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. లార్డ్ విలియం బెంటింక్ అని అన్నాం. Lord William Bentinck only passed this Sati Prohibition Act. Lord William Bentinck was a Governor General from 1828. He came to power, continued till 1835. There's a period of, so this Lord William Bentinck that you have to remember. Gurtunda? So, ఈ రకంగా మరి 1829 అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ చూస్తే
Who gave the slogan, go back to Vedas and Vedas are the treasure of knowledge? వేదాలకు తరలి వెళ్ళండి, వేదాలు విజ్ఞానానికి సర్వస్వాలని పేర్కొన్నది స్వామి దయానంద సరస్వతి. నోవెల్ స్వామి దయానంద సరస్వతి వాస్ కాల్డ్ ఇండియన్ మార్టిన్ లూథర్. ఇతనికి ఏమని పేరుంది? ఇండియన్ మార్టిన్ లూథర్ అని అన్నారు. ఎవరిని? స్వామి దయానంద సరస్వతి. హి వాజ్ ద ఫస్ట్ వన్ టు సే ద వర్డ్ స్వరాజ్. స్వరాజ్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది కూడా స్వామి దయానంద సరస్వతి. అయితే స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షాల్ హ్యావ్ ఇట్. స్వరాజ్యం నా జన్మ హక్కు, సాధించి తీరుతాను అని అన్నది బాలగంగాధర్ తిలక్. అలా సో మరి ఇక్కడ మరి చూసినట్లయితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సో గో బ్యాక్ టు వేదాస్ అండ్ వేదాస్ ఆర్ ద ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ అని అన్నది స్వామి దయానంద సరస్వతి. దయానంద సరస్వతి సో పేర్కొన్నట్లుగా స్వామి వివేకానంద హి వాజ్ సో దేస్ ఎస్పెషలీ రామకృష్ణ మిషన్. స్వామి వివేకానంద ఏర్పాటు చేసింది రామకృష్ణ మిషన్. యు నో వెల్ 1897 బేలూర్ వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ దట్. దాని హెడ్ క్వార్టర్స్ ఇది అంటే బేలూర్ అని అంటున్నాం. ఇలా సో ఇక్కడ మరి ఇచ్చిన అంశాలలో మనకు చూసినట్లయితే స్వామి దయానంద సరస్వతి, దిస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. గో బ్యాక్ టు వేదాస్, వేదాస్ ఆర్ ద ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మ్యాథ్స్ ద ఫాలోయింగ్. హోమ్ రూల్ లీగ్. హోమ్ రూల్ లీగ్ ఎప్పుడు? దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1916. హోమ్ రూల్ లీగ్ ఎప్పుడు? 1916. చంపారన్ సత్యాగ్రహ 1917. So there is non-cooperation movement 1920 by Gandhi. CPI party started in the year 1925. ఇలా ఇవన్నీ కూడా మరి హోమ్ రూల్ లీగ్ 1916 1B అని అన్నాం. 1B అంటే ఇది. ఓకే, రెండవది చంపారన్ సత్యాగ్రహ 2A అని అన్నాం. 2A. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920 D అన్నాం. లాస్ట్ వన్ C అన్నాం. సిపిఐ పార్టీ 1925. సిపిఐ పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు? హూ established this? So CPI party in the year 1925. M.N. Roy, S.A. Dange were the founders of CPI. M.N. Roy, Manavendranath Roy, and S.A. Dange, Sripada Amruta Dange, they were the founders of this party, CPI party, that came into force. In which year? 1925 only this came into force. That you have to. Nationalization of industries. Nationalization of industries. That's when land reforms. You have to bring, they demanded the government to bring land reforms. భూ సంస్కరణలు తీసుకురావాలి. అదే రకంగా పరిశ్రమలను జాతీయం చేయాలి, పనికి తగిన వేతనం ఇవ్వాలి. ఇటువంటివన్నీ కోరింది ఈ సిపిఐ అని చెప్పేసి అన్నాం. ఇలా సో that CPI party that came into force in the year 1925, that you know well. Champaran Satyagraha, that's the first and foremost one Satyagraha that is started by Gandhi. దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహ చంపారన్. దట్స్ ఇన్ విచ్ ఇయర్? 1917. మహాత్మా గాంధీ అని చెప్పేసి అంటున్నాం. చంపారన్ సత్యాగ్రహకు ఇతన్ని రమ్మని ఆహ్వానించింది రాజ్ కుమార్ శుక్లా. హూ ఇన్వైటెడ్ గాంధీ టు చంపారన్ సత్యాగ్రహ? దట్ ఈస్ రాజ్ కుమార్ శుక్లా. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. So the last bit, which is the autobiography of Subhash Chandra Bose. Subhash Chandra Bose యొక్క autobiography ఏది అంటే Indian Struggle. That's the autobiography of this one, Indian Struggle. My Experiments with Truth, Gandhi's autobiography, you know well. APJ Abdul Kalam's autobiography, Wings of Fire. Wings of Fire, that is autobiography of APJ Abdul Kalam, passed away, you know well. Okay, Missile Man, Wings of Fire అని అన్నారు. My Experiments with Truth, Mahatma Gandhi's autobiography. Indian Struggle, that is the autobiography of Subhash Chandra Bose. Subhash Chandra Bose, he was called. So Gandhi ni emani pilchadu Subhash Chandra Bose? Okay, he was called Jatipita, father of the nation ani Gandhi ni pilchindi evarante Subhash Chandra Bose. Subhash Chandra Bose no Gandhi emannadu ante prince among patriot. దేశ భక్తుల్లో రాకుమారుడి లాంటి వాడు సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నట్లుగా తెలుస్తుంది గాంధీ అన్నాం. ఇలా సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇండియన్ స్ట్రగుల్ అని చెప్పేసి అన్నాం. సుభాష్ చంద్రబోస్ ఆటోబయోగ్రఫీ ఏది అంటే సో దట్ ఇస్ ద ఇండియన్ స్ట్రగుల్ అని చెప్పేసి అన్నాం. సో నీకు ఎగ్జామినేషన్లో మరి దీస్ ఆర్ 30 బిట్స్ ఫర్ యూ. సో ఎగ్జామినేషన్లో యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. ఓకే, ఈ వీడియోస్ అన్నీ కూడా చూడాలి. యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ సబ్జెక్ట్స్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.